ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి. వరంగల్. వావ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? సునీత. సునీత గారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి. సేమ్ వరంగల్ వాళ్ళందరూ చూస్తా అన్నారా ఏంటి? అంటే వాళ్ళనే చూసి చెప్తున్నారు నన్ను చూడరా. సో మీ ఇద్దరు ఏంటి, బంధువులా లేకపోతే ఫ్రెండ్సా? బంధువులు అండి. ఏమవుతారు? తను మా అక్కయ్య కూతురు. అక్కయ్య కూతురా? ఓ, అంటే మీరు పిన్నే? అవునండి. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఏముందో ఇందులో. చూద్దామండి. ఏమిటి అంత ఇష్టమా? పచ్చి కాకరకాయలు చూస్తేనే ఇక నోరు ఊరుతోంది. దొరుకుతాయి కదండి. సీజన్ లోనే దొరుకుతాయా? వస్తాయి కదా. అవును. సో వచ్చినప్పుడు చక్కగా చేసేసుకుంటూ ఉంటారు కదా అందరూ. సో ఆ కాకరకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మరి చూద్దాం ఈరోజు ఆ కాకరకాయలతో ఏం వెరైటీస్ చేస్తారు. సో ఆ కాకరకాయలు మీ ఇద్దరికి బాగా తెలుసు అనేది నాకు అర్థమైపోయింది మీ రియాక్షన్ బట్టి. సో ఆలోచించండి చక్కగా, ఏదైనా మంచి వెరైటీ రెసిపీ మీకు తెలిస్తే ఈ ఆ కాకరకాయలతో ఈరోజు చక్కగా చేసి చూపించవచ్చు. ఓకేనా? ఓకే. సో ఫాస్ట్గా థింక్ చేయండి ఏం చేయొచ్చు. ఆ కాకరకాయ స్టఫ్డ్ కర్రీ. ఆ కాకరకాయ స్టఫ్డ్ కర్రీయా? ఓకే. ఓకే. సో మీరు? ఆ కాకరకాయ కొబ్బరి కూర. ఆ కాకరకాయ కొబ్బరి కూర. నైస్. సో ఇద్దరు, ఒకళ్ళు స్టఫ్డ్, ఇంకొకళ్ళేమో కొబ్బరి కాంబినేషన్లో. ఫస్ట్ ఎవరు చేస్తారు? చేస్తుందా? చేస్తున్నా ఎవరు చెప్పేస్తారు. సో చేసేస్తారా మీరు ఫస్ట్? చేసేస్తాను. ఓకే. కానీ చెప్పారు కదా, చేసేస్తాం ఇంకా. ఓ, రెస్పెక్ట్. ఓకే. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆ కాకరకాయలు పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్, కాకరకాయలు ముందు ఉడికించుకోవాలా దీనికి? అక్కడ అవసరం లేదండి, డైరెక్ట్ ఇక్కడ ఆయిల్ ఫ్రై చేసేసుకోవడం. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు. సీజన్లో ఎప్పుడు చేస్తూ ఉంటారా ఈ ఆకాకరకాయలు స్టార్ట్ అయినప్పుడు? చేస్తూ ఉంటామండి. బాగా చేస్తారా? ఐ మీన్ అంటే ఎక్కువ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటారా లేకపోతే వన్స్ ఇన్ ఏ వైలా? వన్స్ ఇన్ ట్వైస్, వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైస్. జనరల్గా మామూలు కాకరకాయ పెద్దగా అందరికి ఇష్టం ఉండదు కదా, అది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది అంత చేదుగా ఉండదు. సో ఈ కాకరకాయ బాగానే తింటారా మీ ఇంట్లో? పిల్లలు బాగా ఇష్టపడతారు. బాగా ఇష్టపడతారు. నైస్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం కాజు. ఓకే. సో మీరేంటి వరంగల్ ఏమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా? లేదండి, హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రైల్వేలో చేస్తారండి. ఓ, పేరేంటి? విష్ణుప్రసాద్. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ మీ పిల్లలకి ఇష్టం అన్నమాట? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎంతమంది మీకు పిల్లలు? 2 బాబండి. 2 బాబులు. ఏం చదువుతున్నారు? 7th క్లాస్, 2nd క్లాస్. పేర్లు ఏమిటి? లోహిత్ రాజ్, దీక్షిత్ రాజ్. రాజ్. నైస్. సో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి, ఫాస్ట్గా ఇదైపోతుందేమో కదా. కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. కొంచెం వాటర్ వస్తుంది కదా, మనం ఇంకా వాటర్ వేసుకోవద్దు కదా.
సో కొద్దిగా కాకరకాయ అంటే ఏదైనా కొంచెం ఆ చేదు ఉంటుంది కాబట్టి మీరు కొబ్బరి కాంబినేషన్ ఇది తీసుకున్నారా? చేస్తే కొంచెం చేదు అనేది రాదు. ఓకే ఓకే. ఈ కాజు ఈ కాకరకాయ రెండు సో మూత పెట్టేద్దామా? 2 మినిట్స్ ముందు మూత పెట్టేస్తే. సో కొబ్బరి ఎలా అంటే పేస్ట్లా ఏమైనా చేసుకోవాలా లేకపోతే మామూలుగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఇప్పుడు తురుము తురుము వాడుకుంటున్నాం అంతే. సో చూద్దామా? చూద్దామండి. ఓకే. ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ ఆకాకరకాయ ముక్కలు ఉడికించి వేసుకుంటే ఏమవుతుంది? బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. అది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. ఓకే ఓకే. అంటే వేసుకోవచ్చు కదా అలా అయినా కూడా. కారం. ఓకే. కొంచెం ధనియా పౌడర్. కలిపేసుకొని సో ఉప్పు ఇందాక కొద్దిగా వేశారు కదా, అదే సరిపోతుందా? కొంచెం వేద్దాము. సో ఇది కొంచెం మనకి ఫ్రై టైప్ లో ఉంటుందా, డ్రైగా? కొంచెం కొబ్బరి వేస్తాం కాబట్టి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకొద్దిగా ఉప్పు వేసారు. కొంచెం ఉప్పు వేసాము. కొంచెం గరం మసాలా. ఓకే. ఎంటీఆర్ గరం మసాలా. ఓ ఎంటీఆర్ గరం మసాలా వాడతారా? అవునండి. నైస్. ఓకే. మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. ఓకే. పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. సో ఇదైతే కొంచెం మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది స్వీట్నెస్ కదా. వస్తుంది. కొంచెం కాజు పౌడర్ వేసుకుంటే టేస్టీ బాగుంటుంది. ఇంకా పిల్లలు ఎక్కువ గుర్తుపట్టలేరు చేదు అనేది. అంటే బేసిక్గా దీనికి తక్కువే ఉంటుంది. ఇంక ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఆ చేదు కూడా వెళ్ళిపోతుంది, తగ్గుతుంది. ఓకేనా? ఓకే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మూత పెడదామా? ఓకే. ఓకే అండి. గార్నిష్ కొత్తిమీర వేసేసి. ఇప్పుడే వేస్తారా, దించాక వేస్తారా? వేసేసి దీన్ని వేసుకోండి. ఓకే ఓకే. బౌల్లో కొంచెం పైన స్టఫింగ్ చేసుకున్నాం. కొంచెం వేయండి. కొంచెం పైన స్టఫింగ్ కోసం కొత్తిమీర. స్టఫింగ్ కోసం? అదే గార్నిష్ కోసం. మీ పిన్ని స్టఫింగ్ కర్రీ మీకు కూడా వచ్చేసి కొంచెం కొద్దిగా కాజు. ఓకే ఓకే. సో రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, జీడిపప్పు, ఆ కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ కొబ్బరి కూర రెడీ.